హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ విప్పిని ఈరోజైతే చాలా వచ్చినాయి. ఒకే చోట చాలా బాగున్నాయి. కలర్ఫుల్గా లెమన్ ఎల్లో. వర్షాలకి కొన్ని అయితే ఖరాబ్ అయిపోయినాయి ఫ్లవర్స్, కొన్ని ఏమో మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇవి మళ్ళీ ఎండిపోయి పడిపోయి మళ్ళీ పెట్టకుండానే సీడ్స్ పడి మొక్కలు వస్తూ ఉంటాయి. కాస్మోస్ ఫ్లవర్స్ చాలా చిన్న చిన్న ఫ్లవర్స్. ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా చిన్నగా ఉంటాయి. ఇంకొంచెం లేట్గా కోస్తాను ఫ్లవర్స్, అప్పుడైతే చాలా పెద్ద ఫ్లవర్స్ విప్పుతాయి. కానీ చాలా బాగున్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్. ఇవి మొత్తం విప్పుతాయి. ఇంకా 2 days వరకు విప్పుతూ ఉంటాయి ఫ్లవర్స్. ఇవి కోసేసినా కానీ బయట పెడితే వడిలిపోతూ ఉంటాయి. కానీ కోసినాక 2 ఫ్లవర్స్ నేను ఇలా చెట్టు పైన పెట్టేశాను. నెక్స్ట్ డేకి వర్షం పడింది. అసలు కొంచెం కూడా వడిలిపోలేదు. చెట్టుకు కొయ్యకు ముందు ఎలా ఉంటాయో సేమ్ అలాగే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ బకెట్లో రోజు కొన్నన్నా వస్తున్నాయి. కొన్ని ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈరోజు కొన్ని మెంతులు వేస్తున్నాను. ఒక పింక్ బౌలు ఖాళీగా ఉంది, అందులో మట్టంతా లూజ్ చేసేసి మెంతులు వేస్తాను. ఎంత లూజ్గా ఉంటే అంత బాగా వస్తాయి ఏ మొక్కలైనా సరే. అన్నిటికన్నా ముందు మెంతుకూర అయితే త్వరగా వచ్చేస్తుంది, 3 daysకే వస్తుంది. పింక్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా, కాస్మోస్ ఫ్లవర్స్. కొన్ని ఫ్లవర్స్ అయితే సీడ్స్ కోసం ఇంకా నేను ఈరోజైతే కొయ్యకుండా ఉంచేసుకుంటున్నాను, సీడ్స్ వస్తాయని. చెట్టుకే ఉంచేస్తే 3-4 days అయినా అలాగే ఉంటుంది, వడిలిపోదు. తర్వాత రెక్కలు రాలిపోయి సీడ్స్ రెడీ అవుతాయి. ఫ్లవర్ నుంచి ఒక్క ఫ్లవర్ ఉన్నా చాలు, చాలా సీడ్స్ వస్తాయి. పారిజాతం ప్లాంట్ అయితే ఇప్పుడు చెట్టు నిండా బుషీగా ఎంత బాగా వస్తున్నాయో మొగ్గలు. చక్కగా ఇలా వాలుతూ చాలా బాగుంటాయి. ఈరోజైతే చాలా ఫ్లవర్స్ రాలినాయి. ఎర్లీ మార్నింగ్ 6కి 7కి అట్లా 5 నుంచే స్టార్ట్ అవుతుంది, ఎర్లీగానే రాలినాయి. ఈరోజైతే ఇంకా వర్షం అయితే లేదు. నిన్నంతా వాటర్లోనే తీసాను నేను ఫ్లవర్స్ ఫుల్గా. రోడ్లు మొత్తం నీళ్ళేను, రోడ్లన్నీ స్విమ్మింగ్ పూల్ లాగా ఉన్నాయి నిన్నైతే. ఈరోజు చాలా వరకు ఎటు వెళ్ళిపోయినాయి వాటరు. కొన్ని మోరీలు కూడా ఓపెన్ చేసేసి వాటర్ పంపించేసి మళ్ళీ వేసేసారు. అంత బాగా కురిసింది మన నైటు. ఈరోజైతే వర్షమే లేదు. ఇక్కడైతే చాలా ఉన్నాయి ఫ్లవర్స్. ఇంకా కొన్ని ఫ్లవర్స్ తీస్తున్నాను. పైనాపిల్ ప్లాంట్ చిన్న బకెట్, ఇది పెరుగు బకెట్ చిన్నది, బిర్యానీ బకెట్స్ వస్తాయి కదా అవి. ఇక్కడ వైట్ కలర్ పైనాపిల్ మొక్క. ఒక కాయ తీసుకున్నప్పుడు పైనాపిల్ కాయ దానిపైన కట్ చేసేసి ఇలా పెడితే ఎంత బాగా వస్తుందో. అసలు వస్తుందో రాదోనని పెడితే ఇంకొంచెం లీవ్స్ పొడవైనవి, చాలా ఫ్రెష్గా కూడా వచ్చేసింది. రూట్స్ వస్తేమో చూడాలి. కొంచెం పెద్దదైతే తీసి మట్టిలో పెడతాను. ఇంకా దాన్ని దొండ మొక్క నేను చాలా వరకు కుండీలన్నీ పీకేసి కింద మట్టిలోకి పెట్టాను వెళ్ళి. ఇంకా మట్టిలో అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. చిన్న దుంప వేసాను, కొమ్మ నుంచే వచ్చింది. కొమ్మలే పెట్టాను స్టార్టింగ్, ఆ కొమ్మలకే దుంపలు వచ్చేసినాయి. ఇలా ముదురుకాయలు ఏవైనా రెడీ అయినవి, కొన్ని పండేసి ఉంటాయి కదా దొండకాయలు, అవి కట్ చేసేసి ఆ ముదిరి రెడ్గా వస్తుంది కదా లోపల, అవి వేసేసినా కానీ దొండ గింజలు వచ్చేస్తాయి మొక్కలు. ఇక్కడ ఒక దొండ మొక్క అల్లుకుంటూ ఉంది. ఈ దొండ మొక్క గంగోలు పురుగులు వస్తాయి, అందుకే ఇక్కడ నేను ఎప్పుడైనా ఇటు బట్టలు అవి వేస్తూ ఉంటానని చాలా వరకు పీకేశాను. అయినా ఎక్కడో చిన్న కొమ్ముండిపోయి మళ్ళీ చక్కగా వచ్చేస్తూ ఉంది దొండ మొక్క. చిక్కుడుకాయలు 2 daysలో కోసేస్తాను. కొన్ని రెడీ అయినాయి, మళ్ళీ పురుగులు వస్తూ ఉన్నాయి, ముందే జాగ్రత్త పడి కోసేస్తాను. గాలిపాటుకి గాలిలోనే వచ్చేస్తూ ఉంటాయి చిక్కుడు చెట్టుకి, ఎంత జాగ్రత్తగా కాపాడినా. ఇదిగోండి ఇలా రెడ్గా అయినప్పుడు ఈ సీడ్స్ వేస్తే దొండ గింజలు మొక్కలు వచ్చేస్తాయి. కానీ కొమ్మ నుంచి అయితే త్వరగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యిద్ది. సీడ్ నుంచి ఎప్పుడైనా సరే, ఏ సీడ్ నుంచి అయినా సరే దానికి టైం పడుతుంది. ఇక్కడైతే చిక్కుడుకాయలు ఉన్నాయి, 2 daysలో ఇంకా కోసేస్తాను. కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను.
ప్యూర్ వైట్తో చాలా బాగుంటాయి. ఇదిగోండి చిన్న చిన్న హ్యాంగింగ్ పాట్స్లో చిన్న చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా పెంచుకోవచ్చు ఇవి. శంకు పువ్వులు, శంకు చాలా బాగుంటాయి. ఇరంతా వస్తాయి ఇవి, ఎనీడే వస్తూనే ఉంటాయి. వేస్ట్ బాటిల్లో చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెంచుకోవచ్చు, ప్లేస్ లేకపోయినా. పూజ చేసుకొని డైలీ కొన్న ఫ్లవర్స్ కూడా వస్తాయి. కొంచెం మట్టి అయినా చాలు వాటికి. ఇదిగోండి వాషింగ్ మిషన్ లిక్విడ్ డబ్బా కట్ చేసి ఇందులో కొన్ని మొక్కలు వేసుకున్నాను. ఆ బీరగింజ పెట్టాను, వచ్చింది. రూట్స్తో తీసి పెట్టాలి దేనిలన్నా. చిక్కుడు మొక్కలు వచ్చినాయి. ఇది కూడా ఆయిల్ డబ్బా, ఆయిల్ టిన్ను, వంట నూనెది కోసేసి ఇలా వాడుకుంటున్నా, యూజ్ చేస్తున్న వేస్ట్ పడేయకుండా. ఇది బిర్యానీ బకెట్, చిన్న బకెట్, చాలా బాగా వచ్చినాయి. ఇందులో ఫ్లవర్స్ సీడ్స్ పెట్టుకున్నాను. ఫ్లవర్స్ మొక్కలు వచ్చేస్తూ ఉన్నాయి. కొంచెం హైట్ అయినాక తీసి పెట్టుకోవచ్చు, ఒత్తుగా ఉంటే. రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా తీస్తే ఏ మొక్క అయినా వచ్చేస్తుంది. రూట్స్ ఎక్కువ వెళ్ళినాక తీస్తే కట్ అయిపోతాయి రూట్స్. రెయిన్ లిల్లీ మొక్కలు ఇవి. నేను ఫస్ట్ టైం వేసాను ఈ దానిలో, ఈ బౌల్లో మట్టుకి. ఈ బౌల్లో ఎలా వస్తాయంటో చూడాలి. ఇలా